ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదెల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆమె తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి తలనీలాల్ని సమర్పించారు. తొలుత శ్రీ వారాహస్వామి వారి దర్శనానికి వెళ్లారు అన్నా కొణిదెల. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తర్వాత పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితో పాటు తలనీలాలు సమర్పించారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆమె తిరుమల శ్రీవారికి మొక్కు చెల్లించుకోనున్నారు. ఇవాళ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అన్నా లెజినోవా తిరుమలకి చేరుకొని డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేశారు. అన్నా మతపరంగా క్రిస్టియన్ కావడంతో వేరే మతం వాళ్లు తిరుమలకు వెళితే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అన్నా కొణిదెల గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకి గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం సింగపూర్లోని ఓ హాస్పిటల్లో అతనికి చికిత్స చేశారు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో పవన్ కళ్యాణ్ వెంట హైదరాబాద్కి వచ్చాడు మార్క్ శంకర్.